వచ్చిన దైవజనులకు, సేవకులకు, పెద్దలకు అందరికీ కూడా మన రక్షకుడు, విమోచకుడైన యేసు క్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామమున వందనాలు తెలియజేస్తూ, మరి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి మనము ఇవాళ ప్రభు దినము కాబట్టి ప్రభువును స్తుతిద్దాం, ఆయనను కనపరుద్దాం, మహిమపరుద్దాం. ప్రేరేపించబడినటువంటి ఎవరైనా సహోదరులు క్లుప్తంగా స్తుతులు చెల్లించాలి. క్లుప్తంగా స్తుతులు చెల్లించాలి. ప్రేరేపించబడిన సహోదరుడు ఎవరైనా పూజనీయుడా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు, మా కొరకై ప్రాణం పెట్టి మా కొరకై తిరిగి లేచిందేవా, మీ పాదాలకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతలు కెరూబుల చేత నిత్యం పొగడబడుతున్న తండ్రి, మీ స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడు, సర్వాధికారి అయిన దేవ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ధౌలవర్ణుడు, రత్నవర్ణుడు, అతి కాంచనీయుడు, అతి సుందరుడు, అతి మనోహరుడైన మీరు 10,000 మందిలో గుర్తింపదగిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యోగ్యుడైన దేవా, అయోగ్యులైన మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎన్నో మేలు చేసిన, అన్ని మేలు కన్నా మమ్మల్ని రక్షించిన ఇంతవరకు ఆయన మీ కాపుదల భద్రత పరిశుద్ధ దినములో ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు చేసిన మేలు చేసిన నాయన ఘనమైన కార్యాలు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ దినం మా బ్రతుకులో ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దాదాపు 4,683 రోజులు ఎగ్జాక్ట్గా మమ్మల్ని నడిపిస్తున్న ఈ జూమ్ యాప్ ద్వారా ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయన చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. ఈ రోజు కూడా మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన అన్ని మేలు చేసిన మా ప్రభుకి ఏమిచ్చిన రుణస్తులను ఇరిగి నరిగిన హృదయంతో నాయన మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుండగా అయితే ఆగ్రహించమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పెద్దలు పౌలు శ్రీరామన్న స్తుతులు చెల్లించగా వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో మనకు నియమికంగా మార్నింగ్ కాన్ఫరెన్స్ రూమ్ లో పాటలు వాళ్ళకు నియమించినటువంటి దైవ సేవకులు మర్యాదాస్ అన్న ఉన్నారు. వారు పల్లవి చరణం పాడి దేవుని స్తుతిస్తారు. మర్యాదాస్ అన్న వందనాలు. దేవునికి స్తోత్రాలు. ఇస్రాయేలుకు ప్రేమ పరుస్తున్నాం. మనందరం ప్రభువుని స్తుతించలాగిన ఈరోజు ప్రభు దినం కాబట్టి ఆరాధన కీర్తన పాడుకుందాం. 246 కీర్తన పాడదాం. హైస్తనాడు కీర్తన నుండి 246 పాట. నా ప్రాణదాత యేసువా నమస్కరింతును, నీ ప్రేమ సౌఖ్య శాంతము స్మరింతునేప్పుడున్, నీ సర్వశక్తి సంపదల్ చాటింతు నెల్లడన్, నీ సర్వశక్తి సంపదల్ చాటింతు నెల్లడన్, నమస్కరింతును నమస్కరింతును. ఓ ప్రేమ సాత్యరూపుడా నమస్కరింతును, ఓ ప్రేమ సాత్యరూపుడా నమస్కరింతును. ఏ దివ్యమాన రూపుడా ఈ దీన పాపికై ಹೇಳನೊಂದಿ ತರುಮಬಡಿತಿವೆ. ఏ దీప్యమాన రూపుడా ఈ దీన పాపికై నుండవోలే ಹೇಳನೊಂದಿ తరుమబడితివే. ఆ భారభరితమైన సిలువ
మోసియుంటివే ఆ భారభరితమైన సిలువ మోసియుంటివే నమస్కరింతును నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును ఓ మృత్యు విజయుడేసువా మహోన్నతుండవే నా నిత్య జీవమైన దేవ మహిమరాజువే ఓ మృత్యు విజయుడేసువా మహోన్నతుండవే నా నిత్య జీవమైన దేవ మహిమరాజువే ఓ నీతి న్యాయ పాలకుండ రాజుల రాజా ఓ నీతి న్యాయ పాలకుండ రాజుల రాజా నమస్కరింతును నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును సర్వాధికారి పైన దేవ శాశ్వతుండవే సంపూర్ణ శాంతి సౌఖ్యరాజ పాలకుండవే సర్వాధికారి వైన దేవ శాశ్వతుండవే సంపూర్ణ శాంతి సౌఖ్యరాజ పాలకుండవే సంపూర్ణ హృదయమీచి నీకు సాగిల పడుదున్ సంపూర్ణ హృదయమీచి నీకు సాగిల పడుదున్ నమస్కరింతును నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును ఓ ప్రేమ సత్యరూపుడా నమస్కరింతును నమస్కరింతును అనా వందనాలు. మీట్లో ఉన్నారన్నా ఇజ్రాయెల్ అన్నిట్లో పెట్టి ఇజ్రాయెల్ అన్నా అన్మ్యూట్ అవ్వండి. ఓకే. సేవకులు మరియదాసు గారు విజయనంపాడు గుంటూరు జిల్లా నుంచి మరి ఆరాధనకు సహకారంగా పాడినటువంటి పాటను దేవుడు మహిమపరుచును గాక. అలాగే మరి ఓడి చెరువు మమిరే క్రిస్టియన్ అసెంబ్లీ సత్యసాయి జిల్లా నుండి మరి ఈ జూమ్ యాప్ ద్వారా కార్యాన్ని జరిగిస్తున్న 4283వ దినం మనకు ప్రభు దినాన్ని అనుగ్రహించి మనం అందరినీ సమకూర్చి రీతిగా ఆయనను స్తుతించుకొని ఆడ కృపనిచ్చారు. మరి మన మధ్యలో ఉన్నటువంటి సహోదరుడు చిన్న అంకయ్య గారు నూజెల్లపల్లి నుండి మరి ప్రకాశం జిల్లా ఆరాధన తరంపులో అందించక ముందు మరొక సహోదరుడు క్లుప్తంగా స్తుతులు చెల్లించిన తర్వాత ఆ సహోదరులు మరి ఆరాధన తలంపులు అందిస్తారు. ఎవరైనా ప్రేరేంపబడిన వారు
క్లుప్తంగా స్తుతులు చెల్లించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడమైన మా తండ్రి, నీకు స్తోత్రములు నాన్న. జీవం కలిగిన వాడా, స్తోత్రములు. మా స్తుతులకు ఆసీనుడమైన దేవా, నీకు స్తోత్రములు. మా జీవితంలో మరి పరిశుద్ధమైన దినం ఇచ్చినందుకే స్తోత్రములు తండ్రి. అయ్యా, నా కొరకు మా కొరకు ప్రభువా 2024 సంవత్సరముల కిందటి లోకానికి దిగి వచ్చావు స్వామి, స్తోత్రములు. అయ్యా, నా కొరకు మా కొరకు ప్రభువా ఆ కలవర శిలువలో ప్రభువా అడకొయ్య నిలకొయ్య 3 మీకుల మధ్యన ఆకాశానికి భూమికి మధ్యన శిలవకు వేలాడి తీశారు. అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. నా ప్రభువా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాన్న. నా కొరకు నైనా తండ్రి కలవరి శిలవలో నైనా ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినము లేసిన సజీవుడానికి స్తోత్రాలు. రానై ఉన్నవాడానికి స్తోత్రములు చెల్లించుతున్నా ప్రభువా. ఎంత గొప్ప దేవుడవో, ఎంత గొప్ప రాజువో తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించి మా ప్రభు యేసు క్రీస్తు నామములో సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి మనకు స్తుతులు చెల్లించినటువంటి శివయ్య అన్నకు కూడా అనంతపురం నుంచి వారు స్తుతులు చెల్లించారు. వారికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మరి సోదరులు బి చిన్నయ్య చిన్న అంకయ్య గారు నూజెల్లెపల్లి నుండి, ప్రకాశం జిల్లా నూజెల్లెపల్లి నుండి ఉన్నారు. వారు ఒక 15 నిమిషాలు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. అన్న అంకయ్య అన్న వందనాలు. అన్న వందనాలన్నా. ఆరాధన తలంపులు అందించండి అన్న. ఓకే అన్న. మొదటిగా దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఆరాధన తలంపులు మనం బైబిల్ గ్రంథంలో నుంచి చదువుకుందాం. ఆదికాండం 22వ అధ్యాయం. ఆదికాండం 22వ అధ్యాయం మొదటి వచనం, 2వ వచనం చదువుతున్నాం, 3వ వచనం కూడా చదువుతున్నాం. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చించి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళారు. 9వ వచనం కూడా చదువుతున్నాం. 9, 10, 11. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాం అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత, అలా చదువుతున్నాను చూడండి, యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభువా అని. అప్పుడు ఆయన, ఈ చిన్నవాని మీద చేయి వేయకము, అతనినేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య పెంచలేదు గనుక నువ్వు దేవునికి భయపడేవాడు అని ఇందువలన నాకు తోచున్నదని చెప్పాను, కనబడుచున్నదని. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొటేలు వెనుక తట్టున కనబడింది.
అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా మొదలవుతున్నాను తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాడు. యోహాను సువార్త 19లో యోహాను సువార్త చేయండి, 1వ అధ్యాయం. మొదటి అధ్యాయం 29వ వచనం చదువుతున్నాను. మన్నాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చదువుకున్న లేఖన భాగంలో మనం గమనించినట్లయితే 22వ అధ్యాయంలో మొట్టమొదటి వచనంలో దేవుడు అబ్రహామును పరిశోధించెను అను దేవుడు అని. 11వ వచనానికి వచ్చేలేకి చూడండి, యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుడు అబ్రహామును పరిశోధించాను. ఇక్కడ బలిపీఠం మీద తన కుమారుని పెట్టినప్పుడు ఇక్కడ ఎవరు పిలుస్తున్నారు అబ్రహాముని? మనం గమనించినట్లయితే యెహోవా దూత పిలుస్తాడు. అక్కడ పరిశీలించాలి. చదివినప్పుడు కూడా నేను ఒకే పదాన్ని 2 సార్లు చదివాను. ఆ పదం ఏంటంటే ఇక్కడ యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. యెహోవా దూత అని బైబిల్లో ఎక్కడ కనపడినా గాని అతను యేసు ప్రభువు. బైబిల్లో యెహోవా దూత అని ఎక్కడ కనిపించినా గాని ఆయన యేసు ప్రభువుల వారే. ఇక్కడ ఏమంటున్నా అంటే ఆయన ఎక్కడ చూస్తున్నాడు? పరలోకము నుండి చూస్తున్నాడు. పరలోకము నుండి దేవుడు మనల్ని పరిశీలించేటప్పుడు, పరీక్షించేటప్పుడు, పరిశోధించేటప్పుడు పరలోకం నుండే చూస్తూ ఉంటాడు. పరలోకం నుంచే చూస్తూ ఉంటాడు. ఇక్కడ యెహోవా దూత అనగా యేసు ప్రభువే. యేసు ప్రభు వారే ఏమంటున్నా అంటే ఆ స్థానము నాది, ఆ స్థానము నాది ఓ అబ్రహాము, ఆ స్థానము నీ కుమారుడైన నాది, ఇస్సాకుది కాదది. ఆ స్థానము నాది, ఆ స్థానం నాది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. నిజమే ప్రియులారా, ఆ స్థానము, ఆ బలి అర్పించే స్థానము, ఆ బలికి వెళ్ళే స్థానము మన నిమిత్తము ప్రభు అయిన క్రీస్తు వారే మరణించవలసి వచ్చారు. ఆ స్థానం ఆయన తీసుకున్నాడు. మనకు మారుగా దేవుని కుమారుడుగా, దేవుని కుమారుడు ఆ ప్రభు అయిన క్రీస్తు వారే ఆ స్థానం నాది అని చెప్పేసి యెహోవా దూత చెప్తున్నాడు. అంటే యేసు ప్రభు వారే చెప్తున్నాడు. యేసు ప్రభు వారే చెప్తా ఉన్నాడు. మన పాపములను మనం తీసివేసుకోలేము. మన దాన ధర్మాలు మన పాపాన్ని తీసివేయలేదు. మన నీతి క్రియలు మన పాపాన్ని తీసివేయలేదు. అక్కడ దహన బలి కోసం అబ్రహాము కట్టెలు చీల్చాడు. ఆ కట్టెలు అబ్రహామే చీల్చాడు. ఎందుకంటే తన కుమారుడు ఎంత పొడవుగా ఉంటాడో అంత పొడవుగా కట్టెలు చీల్చాడు. ఎందుకంటే చక్కగా పేర్చాడు. ఆ బలిపీఠం మీద అక్కడ పెట్టబడాలి. ఆ కట్టెలు మోసుకొచ్చాడు. సరే, మన ప్రభు వారు కూడా తన సిలువను ఆయనే మోసుకొని వచ్చాడు. తన సిలువను ఆయనే మోసుకొని వచ్చాడు. ఇక్కడ యెహోవా దూత అని సంఖ్యాకాండంలో బిలాము దగ్గర కనపడతా ఉంటాడు. యెహోవా దూత అని చెప్పేసి అనేక చోట్ల బైబిల్లో కనపడతా ఉంది. ఆయనే ప్రభు అని క్రీస్తు అని. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ఏం చెప్తారు చూడండి.
10వ అధ్యాయంలో ఆ స్థానము నాది. ఆ స్థానము నాది. నేను తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను జరిగించడానికి వచ్చానని చెప్పి యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో చదువుతున్నాం. 10వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నారు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారార్థములను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ఇదిగో నేను వచ్చి ఉన్నాను. మన ప్రభువైన క్రీస్తు వారే మన కోసం వచ్చారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాం. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైన ఆ ప్రకారం మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయటకును, జీవిత కాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో పాలివాడారు. ఎలయనగా ఆయన ఎంత మాత్రము దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. చూడండి వల్ల అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగు చేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకం గల ప్రధాన యాజకుడు నిమిత్తం అన్ని విషయములో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చాడు. చాలా క్లియర్ గా హెబ్రీయులకు రాసిన గ్రంథకర్త స్పష్టంగా రాస్తా ఉంటాడు. ఆ ప్రభువైన క్రీస్తు వారు తండ్రి చెప్పిన మాట ప్రకారం నేను వచ్చాను. నాకు ఒక బాధ్యత తండ్రి నియమించాడు. ఆ బాధ్యతను నేను దేవుని చిత్తానుసారంగా నేను జరిగించాలి. అందుకే నేను వచ్చాను. అందుకే యోహాను సువార్తలు కూడా 17వ అధ్యాయంలో ఏమంటా ఉన్నాడు? 17వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి తండ్రి నా గడి వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహింపరచుటకు నీ కుమారుని మహింపరచు. అంటే ఈ విషయాలన్నీ చూస్తూ ఉండదు. నేను తండ్రి చిత్తాన్నే నెరవేర్చడానికి వచ్చాను. తండ్రి ఒక బాధ్యత చెప్పాడు. భూలోకములో మానవులమైన మనం అందరం పాపులం. మన పితరుడైన ఆదాము ఆజ్ఞ అతిక్రమించి చేసిన కారణాన మనం కూడా ఆ సంక్రమించిన పాపం నుండి నరకానికే వెళుతున్న వారంగా ఉన్నాం. ఆ నరకానికే వెళ్ళే వారిని ఆయన మనకు బదులుగా మన శిక్షను భరించడానికి ఆయన వచ్చి మన నిమిత్తం కలువరి శిలువలో ఆయన మనం చేతులతో చేస్తే పాపం మన చేతులకు బదులుగా ఆయన చేతులు అప్పగించాడు. మన కాళ్ళతో నడిచి చేసిన పాపానికి మన కాళ్ళకు బదులుగా ఆయన కాళ్ళు అప్పగించాడు. మన దేహంతో చేసిన పాపానికి తొడా దెబ్బలు కొట్టడానికి ఆయన దేహాన్ని అప్పగించాడు. మన తలంపులతో చేసిన పాపానికి ఆయన తలను ముళ్ళ కిరీటం తీసుకోవడానికి అప్పగించాడు. ఉన్ని వేటలు, పిడుగుద్దు, ఇవన్నీ ఆయన మౌనంగా ఉండి భరించాడు. అక్కడే మనం చూస్తున్నాం కదా, ఆదికాండం 22లోనే అక్కడ పొట్టేలు కనపడుద్ది. పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న పొట్టేలు కనపడితే అక్కడ యోహాను సువార్తకు వచ్చే లేకే 29వ అధ్యాయంలో ఏమంటా ఉంది అక్కడ. ఇక్కడ 13వ వచనం చదువుకున్న తర్వాత అక్కడ చదువుకుందాం. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకుని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడేది. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలి అర్పించాను.
ఇక్కడ వెనక తట్టు ఉన్న పొట్టేలు. అక్కడ యోహాను అంటా ఉన్నాడు, ఇదిగో దేవుని గొర్రె పిల్ల, ఈ గొర్రె పిల్ల, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఎక్కడైనా కానీ లోక పాపములు అంటే భారాలు మోసేది గాడిద మోస్తుంది, ఎద్దు మోస్తుంది. కానీ గొర్రె పిల్ల ఎక్కడైనా బరువులు మోయటం చూసారా? బరువులు గొర్రె పిల్ల కాదు మోసే, కానీ లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల. మన పాప భారం చాలా ఎట్లాగుందంటే, అది చాలా మొయ్యలేని భారంగా ఉంది. ఎంత భారంగా ఉందంటే, ఎంత భారంగా ఉందంటే, కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు, కీర్తనకారుడు రాస్తా ఉన్నాడు 40వ కీర్తన అనుకుంటాను. చూడండి, 40వ కీర్తన 12వ చరణం చదువుతున్నాం. లెక్కలేని అపాయములను చుట్టుకుని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతున్నాను. లెక్క కవి నా తల వెంట్రుకలకు మించి ఉన్నవి. మన పాపవాలు, మన దోషాలు లెక్కకు మించి ఉన్నవి, లెక్కకు మించి ఉన్నవి. 38 కీర్తన గ్రంథం 38 నాలుగో వచనం చదివితే, నా దోషములు నా తల మీదుగా పొర్లి పారినవి, నేను మొయ్యలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. లెక్కలేనన్ని ఉన్నాయి మన పాపాలు, మొయ్యలేని బరువు వలె ఉన్నాయి మన పాపాలు. 5వ వచనం చదువుతున్నాను, నా మూర్ఖత వలన కలిగిన ఆ గాయములు దుర్వాసన గలవై స్రవించుతున్నవి. 38, 4, 5 చరణాలు చదివాను. అలాగే ఇక్కడ మన పాపాలు లెక్కలేని, మన తల వెంట్రుకల కంటే మించి ఉన్నవి, మోయలేని బరువు వలె ఉన్నాయి, దుర్వాసన కలిగిగా ఉన్నాయి. ఇలాంటి మనం పరలోకానికి వెళ్ళలేము. ఆ పరలోకముల నుండి యెహోవా దూత, నేను ఆ కార్యం జరిగించాలి, ఆ కార్యం జరిగించి అందరినీ పాపాల నుంచి విడిపించాలి అని చెప్పేసి ఆ ప్రభుని క్రీస్తు వారి శిలువలో మన కోసం బలయ్యారు. మన పాపాల నిమిత్తం ఆయన బలయ్యి మన పాపాలని విడిసివేశాడు అన్న. పెన్సిల్ గీతను తొడవాలంటే ఎరేజర్ పెట్టి తుడిస్తేనే పోదు. అలాగనే మన పాపాలు కూడా ఆ ప్రభుని క్రీస్తు వారి రక్తం పెట్టి తుడిస్తేనే పోద్ది. అంతకు మించి ఆయనే ఆన్సర్, ఆయనే జవాబు, ఆయన రక్తమే మన పాపాన్ని తీసుకొచ్చింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ 22 అధ్యాయం, ఆదికాండం 22 అధ్యాయం, యెహోవా దూత ఎవరో కాదు, యేసు ప్రభు వారే. అక్కడ ఇసాకు కాదు, నేను నిర్వర్తించాలి. అక్కడ ఇసాకుకు బదులుగా గొర్రె పిల్ల అక్కడ దహన బలిగా కావించబడింది. అలాగనే లోకం అంతటి కోసం మనకు బదులుగా మన ప్రభువుని క్రీస్తు వారు శిలువలో మరణించారు. ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహించారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాలో పాల్గొనవలసిన వారమై దేవుడు చిన్ని మాటలు దీవించారు. నా పాపా దోషముచే నే చాచేయుండగనే, నా పాపా దోషముచే నే చాచేయుండగనే, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా, మరణమై నా కొరకు మరి తిరిగి లేచితివా, సిలువలో బలి అయినా దేవుని గొర్రె పిల్ల, విలువైనా నీ ప్రేమను వివరింతున్ శ్రేయేసు, విలువైనా నీ ప్రేమను వివరింతున్ శ్రేయేసు.
మరి మంచిది. చంద్రన్న కూడా శిలువ ధ్యానం పాట ధ్యానం పాడినందుకు వారికి కూడా ఆ, ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఒక స్తుతులు చెల్లిస్తే తిరిగి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఎవరైనా సహోదరులు ప్రేరేపించబడిన వారు ఆ స్తుతులు చెల్లించవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మహోన్నతుడా యేసు రాజా రక్షకుడా నైనా దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి, స్తుతులు చెల్లిస్తున్నాము నా ప్రభువా. నా తండ్రి దేవా, మేము చేసిన తప్పిదముల కొరకైనా ప్రభువా నువ్వు ఆ కలవరి సిలువలో బలి అయినావు నా తండ్రి. మాటలతో నా ప్రభువా నా తండ్రి మేము చేసిన పాపముల నిమిత్తమై ముళ్ళ కిరీటం ధరించుకున్నావు నాయనా. చేతులకి కాలికి చేసిన తప్పిదముల కొరకై ప్రభువా ప్రేరేపించుకున్నావు నా తండ్రి. హృదయంలో బలినపు పోటు ప్రభువా అరికాలు మొదలుకొనేంత వరకు నా ప్రభువా నా తండ్రి కొంచెమైన నా ప్రభువా నైనా తలము జాలకని ఎముకలు స్థానము తప్పి ఉన్నాయి నా తండ్రి. దేవా మా కొరకై నీవు ఆ కలవరగిరిలో ఎండ దెబ్బను సహించిన యెరూషలేము చుట్టూ రక్తముతో తిరిగి ఉన్నావు ప్రభువా నా తండ్రి. దేవా నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నా తండ్రి. దేవా నా రక్షకుడా చెక్కుముక్కు రాతి వలె నీ ముఖం అయిపోయి ఉన్నది ప్రభువా. మాకు మంచి స్వరూపం ఇవ్వటకు నీవు నా తండ్రి నీ స్వరూపమును నా ప్రభువా చెడగొట్టుకున్నావు కదా నా తండ్రి. దేవా దేవా నా తండ్రి నిత్య నరకాగ్ని నుండి మమ్మల్ని తప్పించి నా ప్రభువా పరలోకం వైపుకు మమ్మల్ని తీసుకొచ్చిన గొప్ప దేవుడా, రక్షించిన గొప్ప దేవుడా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాము నా తండ్రి. నా ప్రభువా నా యేసు రాజా రొట్టె ఎలాగున నా ప్రభువా చేయబడుతున్నదో మేమందరం ఎరుగుదుము ప్రభువా. దేవా పెనం మీద మాడి నా తండ్రి దేవా నా ప్రభువా చేయబడుతున్నది. అది కేవలం మా చెదురున రొట్టె మాత్రమే, కానీ నీవైతే నీ శరీరమును రొట్టె వలె మార్చుకుంటేవి కదా నా తండ్రి. ద్రాక్షరసం ఎలాగైతే నా ప్రభువా వస్తూ ఉన్నదో, నా పిండి పిసుకుబడి వస్తూ ఉన్నదో నా తండ్రి దేవా నా యేసయ్యా నీవు నీ రక్తం అలాగ చేసుకుంటేవి కదా ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను, వందనములు చెల్లిస్తున్నాము నా ప్రభువా. నువ్వు చూపిన ఆ ప్రేమ ఆ త్యాగం ఎవ్వరునూ చూపలేరు నా తండ్రి. దేవా నీకు స్తోత్రములు వందనములు నా ప్రభువా. ప్రేమామయుడా కరుణామయుడా దయగలవాడా స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామమున స్తుతులు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. మరొకసారి స్తుతులు చెల్లించినటువంటి శివయ్య అన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. సరైన సమయానికి మనం చేరి వచ్చాము. మన మధ్యలో పెద్దలు మరి చిన్న చిన్న అంకయ్య గారు ఉన్నారు నూజెల్లపల్లి నుండి. వారు వాక్యాన్ని ఇస్తారు, శ్రద్ధగా ఆలకిద్దాం అందరం ఇట్లా ఉండి. మరి అన్న అంకయ్య అన్న అన్నా 6 వరకు మీరు వాక్యాన్ని తెలియజేయచ్చు అన్న. అన్నా 6:15 వరకు 6:15. ఓకే అన్న. ఓకే అన్న అందరికి వందనాలు. ఈ ప్లాట్ఫామ్ ని ఏర్పాటు చేసిన బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న కూడి ఇస్రాయల్ ఫోన్ అడ్డం పెట్టుకోగలరా? వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే పాటలు నడిపించిన మరీదాస్ గారికి వందనాలు. అలానే ప్రార్థించిన చంద్రయ్య గారికి, అలానే బ్రదరు ఇప్పుడు బ్రదర్కి కూడా వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలానే మ్యూట్ లో ఉన్న ఈ కార్యక్రమంలో ఉన్న ప్రతి ఒక్కరికి యేసు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇక ఆరాధన వర్తమానం ముందల తలపులు ముందల వందనాలు చెప్పలేదు చెప్పేసి అనుకుంటున్నారా? అది ఆత్మతో జరిగించే కార్యం, ఇది హెచ్చరికలతో కూడిన వాక్యం కాబట్టి మనం వందనాలు మనం చెప్పుకోవాలి. మొట్టమొదటిగా ఆ ప్రభు వారికే మనం స్తుతులు చెల్లించాలి, ఆయన నామాన్ని కనపరచాలి. ఎట్లాగంటే ఒక స్టేజ్ మీద పెద్ద ఆఫీసర్ గారు కూర్చున్నాడు అనుకో, ఆ ఆఫీసర్కి సన్మానం జరుగుతూ ఉంది. మిగతా వాళ్ళకి ఆయన అక్కడ కూర్చున్నప్పుడు మిగతా వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇస్తూ నమస్కారం చేస్తా ఉన్నాం అనుకో, ఆ పెద్ద ఆఫీసర్ని అవమానపరిచినట్టు. అందువల్ల ఆరాధనలో
ఇలాంటి కొన్ని అక్కడక్కడ జరిగిస్తూ ఉన్నారు. అట్లా చేయకూడదు. ఆరాధనకి వాక్యం చదివిన తర్వాత ప్రార్థన చేసుకుందాం అంటూ ఉంటారు. ప్రార్థన కూడా చేయకూడదు. ప్రార్థన చేసుకుందాం, వాక్యం చదివిన తర్వాత ఆరాధన తలంపులకి మళ్ళీ ప్రార్థన చేయకూడదు. అట్లానే వందనాలు అనేవి కూడా కాదు, ప్రభువుకే మహిమ కలగాలి. అలా అయితే ఈ వర్తమానంలో యోనా గ్రంథంలో మనం కొన్ని తలంపులు మనం మాట్లాడుకుందాం, ధ్యానం చేద్దాం. యోనా గ్రంథం 762వ పేజీలో యోనా గ్రంథం ఉంది. ఆ యోనా గ్రంథంలో కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకుందాం. మొదటి అధ్యాయం మొదటి రోజు. యెహోవాకు అమిత్తై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చాడు. నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను కనుక నీవు లేచి నినివే మహాపట్టణములకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము. 3వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాం. అంతటా యెహోవాకు రెండో మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది ఏమనగా, నీవు లేచి నినివే మహాపురమునకు పోయి నేను నీకు తెలియజేయు సమాచారము దానికి ప్రకటన చేయుము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారం నినివే పట్టణమునకు పోయెను. నినివే పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణం గల పట్టణం. యోనా ఆ పట్టణంలో 1 దినము ప్రయాణముకు దూరం సంచరించి ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా 11వ వచనం చదువుతున్నాను. 4వ అధ్యాయం 11వ వచనం. అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలకు ఎరగని జన సమూహమును బహు పశువులు గల నినివే మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను. ఈ వాక్య దాని కోసం నేను కూడా చిన్న ప్రార్థన చేస్తాను. దయగలిగిన మా ప్రభువా, మీకే స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలం జూమ్ మీటింగ్ లో పాల్గొనేదాన్ని పిలిచారు ప్రభా. ఈరోజు ప్రభు దినం ప్రభా. మీ సన్నిధిలో ప్రభా భయంతో భక్తితో ఆత్మతో సత్యంతో ప్రభా మిమ్మల్ని ఆరాధిస్తూ విరిగిన మనసుతో మా హృదయపూర్వకమైన అర్పణలు అర్పించడానికి ప్రభా మాకు సహాయం చేయండి నాయనా. ప్రభా ఇంతవరకు ప్రభా ఆరాధన తలుపుల్లో తోడుగా ఉన్నారు. వాక్య భాగం ప్రభా యోనా గ్రంథంలో చదువుతున్నట్టుగా మీరే తోడుగా ఉండి ప్రభా ఇందులో ఉన్న సారాంశాన్ని మాకు తెలియజేయండి నాయనా. ప్రభా జ్ఞానం లేనివారు ప్రభా మీ జ్ఞానంతో ప్రభా మీ వాక్కులు అందించే దానికి అనుగ్రహించండి. మీ దయగలిగిన మాటలు మాకు అందించమని సహాయం చేయండి. మా అందరికీ మీ మాటల ద్వారా మేలు కలిగించమని యేసు ప్రభు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ రోజు ఈ యోనా గ్రంథంలో యోనాలోని యోగ్యతలు పాఠం. యోనాలోని యోగ్యతలు మనం సహజంగా ఎప్పుడైనా మాట్లాడుకునేటప్పుడు నేను నమ్మిన కొత్తలో ఏమనుకునేవాడిని అంటే, యోనా ఏందబ్బా దేవుడు అటు బొమ్మంటే ఇటు వెళ్ళాడు, బాగలేదు ఆయన ప్రవర్తన అనుకునేవాడిని. అక్కడ నిద్రపోతా ఉంటే గాఢ నిద్రపోతున్నాడు అని చెప్పేసి పోయి నిద్రపోతా అని చెప్పేసి అనిపించుకున్నాడని అని చెప్పేసి ఒక రకమైన ఎట్లా ఉండదంటే, యోనా ఇట్లా కాదు కదా ఉండాల్సింది, ఇట్లా చేయకూడదు కదా అన్నట్టుగా నెగిటివ్ థింకింగ్ చేసేవాడు. కానీ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు యోనాల యోగ్యతలు ఎన్ని ఉన్నాయో. పాజిటివ్స్ కనుక మనం గమనిస్తే, ప్రతి ఒక్కరిలో పాజిటివ్స్ గమనిస్తే పాజిటివ్స్ చాలా కనపడతా ఉంటాయి. అందుకని ప్రభువుని క్రీస్తు వారు ఒకరికి ఒక్కడు యోగ్యుడిగా ఎంచుకోండి అని చెప్పేసి అంటా ఉంటాడు. మనం యోనాలోని యోగ్యతలు మనం ధ్యానిస్తూ ఉంటే అది ఎంత క్రమగా ఉంటుందో.
ఆ ధ్యానం చేస్తా ఉంటే ఆ ప్రభువుని క్రీస్తు వారు ఇచ్చిన తలంపులు ఓ, జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అని చెప్పేసి ఆత్మీయంగా మనకే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. యోనా గ్రంథాన్ని అనేక రకాలుగా ఆపిస్తా ఉంటారు, అనేక రకాలు. మొట్టమొదటిలో నినివేలో ఉన్న ఒకటో అధ్యాయంలో నినివేలో ఉన్న యోనా అని, రెండో అధ్యాయంలో మత్యం సముద్ర గర్భంలో మత్యం కడుపులో ఉన్న యోనా అని, తర్వాత మూడో అధ్యాయంలో నినివేలో ప్రకటిస్తున్న యోనా అని, నాలుగో అధ్యాయంలో పందిరి కింద ఉన్న యోనా అని. ఈ విధంగా ఎన్నో రకాలుగా మనం గుర్తుంచుకోవచ్చు. మొదటి అధ్యాయంలో దేవునికి వ్యతిరేకంగా పయనిస్తున్న యోనాని, రెండో అధ్యాయంలో మత్యం కడుపులో సముద్రంలో పయనిస్తున్న యోనాని, మూడో అధ్యాయంలో నినివేలో ప్రకటిస్తూ పయనిస్తున్న యోనాని, నాలుగో అధ్యాయంలో చెట్టు కింద ఉండి విచారిస్తున్న యోనాని. ఈ విధంగా అనేక రకాలుగా ఊహించుకోవచ్చు. కానీ ఇక్కడ యోనాలోని యోగ్యత మొట్టమొదటి అక్షరం చదివితే దేవుడు యోనాకు ఎక్కడికి వెళ్ళి చెప్పమన్నాడు? నినివే మహాపురం. అది అష్షూరు యొక్క హెడ్ క్వార్టర్. ఇస్రాయేలీలు పూర్వీకులు ఎక్కడికి తీసుకోబడ్డారు? అష్షూరుకి తీసుకోబడ్డారు. అష్షూర్ అంటే అది మన ఇండియాకు భారతదేశానికి పాకిస్తాన్కి ఎంత వ్యతిరేకమో అట్లాగూ ఇస్రాయేల్ దేశానికి అష్షూరుకి అంత వ్యతిరేకమైన దేశానికి వెళ్ళి పోయి దానికి దుర్గతి కలుగుని ప్రకటించమని చెప్తా ఉన్నాడు. అంటే మనకి గిట్టని వారి దేశం వెళ్ళి, మనకి శత్రువులైన దేశానికి వెళ్ళి నువ్వు సువార్తను ప్రకటించు, వారికి దుర్గతి కలుగునని ప్రకటించు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. అలా అయితే యోనాలోని యోగ్యతల్లో ఈ మాట గనక మనకు గనక చెప్పారనుకో వెళ్ళగలుగుతామా? యోనాలోని యోగ్యం శత్రు దేశీయులు వాళ్ళని దాదాపు ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు అష్షూరుకు తీసుకెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. అలా అయితే అష్షూరులో మహాపట్టణం నినివే మహాపురం, అక్కడ ప్రజలు ఎంతమంది ఉన్నారు? 1,20,000 కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరగని ప్రజలు ఉన్నారు. మనకు శత్రువులైన దేవునికి శత్రువులు కాదు భూలోకంలో మనుషులందరూ. అందరూ రక్షణ పొందాలి. వాళ్ళు వాళ్ళ దుర్మార్గత వదిలిపెట్టాలి, వాళ్ళు చెడుతనాన్ని వదిలిపెట్టాలి, వాళ్ళు పరలోకానికి రావాలి, నరకాన్ని తప్పించుకోవాలి, పాతాళ నుంచి తప్పించుకోవాలి, పరలోకానికి రావాలని చెప్పేసి యోనాకి చెప్పాడు. కానీ దేవునికి వెళ్తానన్నాడు, కానీ దర్శించి తీసుకున్నాడు టికెట్. కానీ 3వ అధ్యాయంలో చూస్తే యోనా రెండవ మారు ప్రత్యక్షమై చెప్పినప్పుడు లేచి నినివే మహాపురంలోకి పోయి సువార్త ప్రకటించాడు. అంటే యోనాలోని యోగ్యత. పరాయి దేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు, శత్రు దేశానికి వెళ్ళి స్వార్థ ప్రకటించాడు. వేరే భాష, ఇశ్రాయేలు దేశపు భాష వేరు, వారి భాష వేరు. వేరే భాషలో స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు, శత్రు దేశానికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాడు, సరే, రెండో మాట మనం చూద్దాం. ఇక వాళ్ళు తర్షీషుకి ప్రయాణం చేస్తా ఉన్నారు. యోనా నిద్రపోతా ఉన్నాడు. సముద్రం మీదకి బాగా తుఫాన్ వచ్చిన తర్వాత ఇక్కడేం చెప్తా ఉన్నా, వాళ్ళంతా సముద్రంలో సరుకులు పారవేసి
ఎవరి వల్ల ఈ స్థితి వచ్చిందని చెప్పేసి అంటే అక్కడ వాళ్ళు ఓడనంతా పరిశీలన చేసినప్పుడు ఓడ అమరమున గాఢ నిద్ర పోతా ఉన్నాడు. గాఢ నిద్ర పోతా ఉన్నాడు. ఆ గాఢ నిద్ర పోతున్నాడు. ఇక్కడ ఒక మాట చెప్తే ఇక్కడ వాళ్ళు ఏమన్నారు 6వ వచనంలో అప్పుడు ఓడ నాయకుడు అతని యొద్దకు వచ్చి పోయి నిద్రపోతా నీకేమొచ్చినది లేచి నీ దేవునికి ప్రార్థించుము. ఇక్కడ యోనా గ్రంథ రైటర్ ఎవరో తెలుసా? యోనా గ్రంథం యొక్క రైటర్ కూడా యోనానే. యోనా గురించి ఏం రాస్తున్నాడు అక్కడ? పోయి నిద్రపోతా అన్నారు. నేను నిద్రపోతుని అని రాసుకున్నాడు. నేను నిద్రపోతుని అని రాసుకున్నాడు. మనం గనక రాసుకునే పని అయితే ఈ మొదటి అధ్యాయం రాయకుండా 3వ అధ్యాయం నుంచి రాసుకునే వాళ్ళమేనేమో. ఆయన గురించిన వాక్యాలు ఎట్లా రాసుకుంటున్నాడు? ఉన్నది ఉన్నట్లుగా రాసుకుంటున్నాడు. అబద్ధమే చెప్పట్లేదు అసలుకి. తన గురించి తాను పోయి నిద్రపోతా అని ఆయనే రాసుకున్నాడండి. యోనాలోని యోగ్యతలు ఎట్లా ఉన్నాయంటే ఎదుటి వాని తప్పులు చెప్పడానికి మనం అవలేలుగా మనం నోటితోటి మాట్లాడతాం, కానీ తన తప్పులను గ్రంథంలోనే రాసుకోవడానికి నేను ఎలాంటి వాడిని అని చెప్పేసి అనటానికి కూడా ఆయన వెనకాలి. పోయి నిద్రపోతా అని చెప్పేసి ఓడనాయకుడు అన్నాడని చెప్పేసి తనకు తానే రాసుకుంటున్నాడు. అక్కడ తనకు తానే రాసుకుంటున్నాడు. మన గురించి మనం సాక్ష్యం చెప్పాలని చెప్పేసి ఎవరైనా చెప్పారు అనుకో, మన తప్పులేమి చెప్పం, మన యోగ్యతలే చెప్పుకుంటా ఉంటాం. అక్కడ అట్లా చేశాను, ఇట్లా చేశాను చెప్పేసి చెప్పుకుంటా ఉంటాం. మన గురించి ఎక్కడన్నా ఎవరికైనా చెప్పాలన్నా కానీ అంతే. కానీ యోన మాత్రం అట్లాగూ చెప్పటం లేదు. అలా అయితే ఇంకొక మాట చదువుతుంది, చూద్దాం. 9వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 9వ వచనం. అతడు వారితో ఇట్లను, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అన్నాడు. ఇక్కడేం చెప్తున్నాడు? ఆ ఓడలో ప్రయాణించే వారంతా యెహోవా దేవుని ఎరగను. ఇక్కడ ఏమన్నా అంటే నేనెవరినో తెలుసా? నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్తై ఆకాశమందు దేవుడయ్యున్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. తాను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నట్టు అతడు ఆ మనుషులకు తెలియజేశాడు. అంటే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు చూడండి, నేను యెహోవా సన్నిధి నుండి పారిపోతున్నా అని చెప్తున్నాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసా? ఆయన ఇలాంటి వాడు, సముద్రమునకును భూమికి సృష్టికర్త ఆకాశమందు దేవుడు ఉన్న యెహోవా అంటారు. అలా అయితే ఇక్కడ మనం ఎక్కడన్నా పని చేస్తా ఉన్నాం, మనం చదివే కాలేజీలోనైనా, చదివే లోనైనా, ఉద్యోగం చేసే ఆఫీస్లోనైనా నేను క్రైస్తవుడను అని చెప్పుకునే విధంగా ఉన్నామా? వామ్మో, నేను కనుక అట్లా చెప్తే బాగుండదేమో అని చెప్పేసి అనుకుంటాను. కానీ ఇక్కడేం చెప్తున్నాడు? అక్కడే అన్నిలో ముందలనే, దేవుని ఎరగని వారి ముందలనే ఏమని చెప్తున్నా అంటే అసలుకి దేవుడు అంటే ఈయనే. నేను పారిపోతున్నాను కాబట్టి ఆయనే సముద్రం మీద తుఫాను కలుగు చేయవాడు ఆయన కలుగు చేశాడు. కావాలంటే దీనికి రుజువుగా ఒక మాట చెప్తాం. ఈ సిటీలో నా పేరే పడింది కదా, నన్ను ఎత్తి పడవేయండి, ఆగిపోతుంది. తన దేవుని గురించి తనకు తెలుసు. అలా అయితే ఎక్కడైనా కానీ మనం ఎట్లాగా ఉండాలి? నేను దేవుని నమ్ముకున్నాను కాబట్టి నేను క్రైస్తవుడను అని చెప్పుకునే విధంగా ఉండాలి. యోనాలోని యోగ్యతలు ఎట్లాగున్నాయి? ఒక చోట ఒక రకంగా చెప్పుకోవటం, ఇంకో చోట ఇంకో రకంగా చెప్పుకోవటం కాదు.
ఇంకో రకంగా చెప్పుకో రకంగా మళ్ళా ఇంకొక ఆలోచన చేద్దాం. ఇంకొక ఆలోచన చేస్తే అక్కడ చూడండి, ఆ 11వ వచనం. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమవుతున్నది, సముద్రము మా మీదికి రాకుండా నెమ్మలించినట్లు మేము నీకేమి చేయవాలని అతను అడుగగా, యోనా, నన్ను బట్టియే ఈ తుఫాను మీ మీదికి వచ్చిన నాకు తోస్తున్నది, నన్ను ఎత్తి సముద్రములో పడవేయుడి. ఇక్కడే ఉన్నాడు, నన్ను బట్టియే, నన్ను బట్టియే ఈ సమస్య వచ్చింది, నన్ను బట్టియే. నేను దేవుని చిత్త ప్రకారం నడవట్లేదు కాబట్టి ఈ ఓడలో గలిబిలవుతా ఉంది, ఓడ ఓడలో ఓడ తుఫాన్లు గలిబిలవుతా ఉంది. జనాలంతా ఏమవుతున్నారు, సరుకులన్నీ బయటపడవలసి వచ్చింది, అందరూ ప్రాణ భీతితో భయపడవలసి వచ్చింది. నన్ను బట్టే. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని చిత్త ప్రకారం గనక మనం నడవకపోతే మనలను బట్టి, మన అధికారాన్ని బట్టి, మన నేను అనే తత్వాన్ని బట్టి సంఘములో గలిబిలు అవుతా ఉంటే గమనించి నన్ను బట్టే ఇది జరుగుతా ఉందని చెప్పేసి తప్పుకోగలిగే, కొద్దిగా ఒక నెల రోజులైనా 2 నెలలైనా సైలెంట్ గా ఉండగలిగే బాధ్యత కలిగిన సేవకులు గాని పెద్దలు గాని ఉంటే ఎంత బాగుండు, ఎంత బాగుండు. ఇక్కడే ఉన్నాడు, నన్ను బట్టియే, నన్ను బట్టియే అన్నాడు, నన్ను బట్టియే. ఎంత యథార్థంగా ఉన్నాడు చూడండి. నన్ను బట్టియే ఎక్కడంటా ఉన్నాడు, సముద్రపు మధ్యలో, సముద్రపు మధ్యలో, ఇటు నుంచి ఇటు పోవడానికి కూడా తెలియదు, సముద్రములో పడవేయమన్నాడు, సముద్రంలో పడవేయమన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనల్ని బట్టి, మన అధికారాన్ని బట్టి ఈనాడు మన సంఘాలు ఎన్నో విధాలుగా గలిబిలు అవుతా ఉన్నాయి. ఎట్లాగంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు సంఘానికి మమ్మల్ని పెద్దలుగా చేయండి అంటా ఉన్నారు. వాళ్ళు అప్పటికప్పుడు వస్తే ఇట్లాగే వారి వల్ల ఏం జరుగుతుందంటే గలిబిలు అవుతా ఉంది, గందరగోళం అవుతా ఉంది సంఘాలు. అంటే దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి వల్ల సంఘం గలిబిలు అవుతా ఉంటే ఆ గలిబిలు అయ్యే విధానం గమనించి దాన్ని నేను సమర్థించుకుంటా ఉన్నారు, కానీ నేను కొద్దిగా సైడ్ అయితే సంఘం ప్రశాంతంగా ఉంటుంది కదా. చెప్పగలిగే వాళ్ళ చేత వాక్యం చెప్పిస్తే సంఘం అభివృద్ధి అయింది కదా. పాడగలిగే వాళ్ళ చేత పాట పాడిస్తే సంఘం అభివృద్ధి అయింది కదా. సాక్ష్యం కలిగిన వానికి బాధ్యత చెప్తే బాగుంటుంది కదా. నా సాక్ష్యం ఇంత ముందర బాగున్నా కానీ నేను ఇప్పుడు సరిగా లేను కదా. నన్ను బట్టే గలిబిలు అవుతున్నప్పుడు నేను కొద్దిగా మౌనంగా కూర్చుంటే ఎంత బాగుంది, ఎంత బాగుంది అని చెప్పేసి అంటే ఎంత బాగుంది. కానీ అక్కడ జరిగిన సత్యం ఏంటంటే ఓడ లాంటి, అంటే మనం అనుకుందాం ఓడ లాంటి సంఘములో గలిబిలు అవటానికి దేవుని చిత్త ప్రకారంగా నడవని ప్రవక్త వల్ల గలిబిలి, ప్రవక్త వల్ల గలిబిలి. అంటే నేను ప్రవక్తను కదా, నా వల్ల గలిబిలి అయితే అదేందని చెప్పేసి సమర్థించుకునేవాడు కాదు. నన్ను బట్టియే, నన్ను బట్టియే. అక్కడ ఆ వచనంలో కొద్దిగా మనం నిలబడితే అక్కడ దేవుని ఇష్ట ప్రకారం నడవని ఆ ప్రవక్త అయిన యోనాని బట్టి ఓడ మీదకి తుఫాను వచ్చింది. ఓడలో ఉన్నవారు సరుకులన్నీ నష్టపరుచుకోవాల్సి వచ్చింది. ఓడలో ఉన్నవారు భయభీతులతో గందరగోళం అవ్వాల్సి వచ్చింది. ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయంటే దేవుని చిత్త ప్రకారంగా నడవని పెద్దలైనా సేవకులైనా పరిచారకులైనా మనల్ని బట్టి గలిబిలు అవుతా ఉంటే సైలెంట్ గా ఉండి దేవుడి దగ్గర పశ్చాత్తాపడి తర్వాత మళ్ళా కొనసాగదు ఎంతైనా మంచిది, ఎంతైనా మంచిది. అలాగే ఇక్కడ యోనాలోని యోగ్యత ఎట్లాగుంది, నన్ను బట్టే అన్నాడా లేకపోతే సమర్థించుకొని తప్పుకుంటున్నాడు? సమర్థించుకోవట్లేదు. సమర్థించుకోకుండా నన్ను బట్టియే,
పడవేయమంటున్నాడు. ఎత్తి పడవేయమంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులను, ఇంకొక మాట కూడా మనం చదువుకోవాలంటే అక్కడే, నా ప్రాణము గలిబిలి, ఇక్కడ అందరికి గలిబిలి అవుతుంది కదా, నేను ప్రాణంతో ఉండటం మంచిది కాదు. మీరు క్షేమంగా మీ ప్రయాణం సజావుగా సక్రమంగా జరగాలంటే నా ఒక్కడి ప్రాణం పోతే మీరు సజావుగా సక్రంగా పయనించగలరు. అబ్బా, చూడండి, ఇతరులను రక్షించడానికి ఎంతమంది ప్రాణం త్యాగం చేయాలి. ఇతరులను రక్షించడానికి ఎంతో మంది, మన ప్రభువైన క్రీస్తు వారే లోకమంతా ప్రతి ఒక్కరిని రక్షించడానికి ఆయన సులువులో రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. రక్తం గార్చి ప్రాణం పెట్టాడు. ఎంతో మంది శ్రమలకైనా కష్టంకైనా అతిసాక్షి కావడానికైనా కానీ ఇష్టపడి ప్రజలను రక్షించడానికి ప్రాణ త్యాగం చేసి కూడా సువార్థికులుగా మిషనరీలుగా వెళ్ళిన వారు ఎందరో ఉన్నారు. యోనా ఏమన్నాడు? మీరు క్షేమంగా పయనించాలంటే, మీరు క్షేమంగా అద్దరికి చేరాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడయి. నేను లేకుండా ఉంటే, నేను చనిపోతే మీరు రక్షింపడతారంటే నేను చనిపోవటమే బెటర్. యోనాలోని యోగ్యతలు ధ్యానం చేస్తూ ఉంటే అంత మధురంగా ఉందో. నేను అనుకుంటా ఉంటాను, ఇక్కడ మన పెద్దలు పూర్వీకులు వాళ్ళు పాత పాటల పుస్తకంలో సాగిలపడి ముద్దు అనే పాట ఉంది. సాగిలపడి అనే పాటలో యోనా కంటే శ్రేష్ఠుడు ప్రాణదానముగా తన్నార్పించి, ఆ చరణం ఎందుకో తీసేశారు, నాకు అర్థం కావట్లేదు. ఆ చరణం పాత పాటల పుస్తకంలో ఆ చరణం ఉంది, ఆ చరణం తీసేసారు. ఎందుకు తీసా అర్థం కావట్లేదు. ఆ చరణం కూడా కలిపి ఎంత బాగుంటుంది. అంతేకాదు, ఆరాధించున్నావు ప్రభు అనే పాటలో లాస్ట్ చరణం ఒక పాట ఉండేది. లాస్ట్ చరణం ఆరాధించు నా ప్రభు ఆత్మయు సాధ్యము కూడా, ఆ పాటలో వలసై 2:9 తొలి యోహానై తెలిపెను రోమా 9:5 తీతు 2:13 ఆ చరణం కూడా తీసేశారు. పాత పాటలు వస్తుందో అది ప్రింట్ అయింది. ఆ సాగిలపడి బ్రతికిదములు అనే పాటలో యోనా గురించిన ఆచరణ ఒకటి, ఆరాధిస్తున్నా ప్రభు అనే దానిలో ఈ చరణం ఒకటి కనిపించారు. ఎందుకని ఈ ఆరాధిస్తున్నా ప్రభు అనే పాటలో ప్రతి ఒక్క చరణంలో వలసై 2:9 ఆయనే దైవత్వం కలిగిన దేవుడు, ఆయన మానవుడు అని చెప్పేసి సంపూర్ణ దైవత్వం కలిగిన వాడు అని చెప్పేసి ఉన్నది. ఆయన నిజమైన దేవుడు, ఆయన మహాదేవుడు, ఆయన రక్షకుడు అని చెప్పేసి దేవుడు యేసు ప్రభు అన్నట్లుగా తెలియజేయబడింది. ఆ వచనాలతోటి భలే పూర్తి చేశారు, కానీ ఆ చరణం కూడా తీసేశారు. సరే, అది ఏదైనా కానీ యోనాలోని యోగ్యత అంతేకాదు. గమనించండి, అక్కడ ఇంకా మనం గమనిద్దాం. రెండో అధ్యాయానికి వస్తే అక్కడ ఎన్ని రోజులు ప్రార్థన చేశాడండి? 3 దినాలు ప్రార్థన చేశాడు. 3 దినాలు ప్రార్థన చేశాడు. 3 దినాలు ప్రార్థన చేశాడంటే అక్కడ మీరు గమనించండి, మనం గమనిద్దాం. అదే 2వ అధ్యాయం 2వ వచనం. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చాను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నువ్వు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. ఇక్కడ ప్రార్థన ఎట్లా చేస్తా ఉన్నాడు? 3 దినాలు మోకరించిన వాడు మోకరించినట్లుగానే ఉన్నాడు, ప్రార్థన చేస్తానే ఉన్నాడు. 3 దినాలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అక్కడ ఏముందండి? సెంట్రల్ ఏసీ ఉందా, లేకపోతే మామూలు ఏసీ అయినా ఉందా, కానీ కనీసం ఫ్యాన్ అయినా ఉందా, కనీసం సక్రమంగా కూర్చునే విధానంలో మంచిగానే ఏమైనా ఉందా? లేదు.
ఇప్పుడు నేను ప్రార్థన చేయాలంటే నాకేం కావాలి? ఫ్యాన్ కావాలి, ఏసీ కావాలి. చాలా మంది ఉంటే, ఎక్కువ మంది ఉంటే సెంట్రల్ ఏసీ కూడా కావాలి. అన్ని అనుకూలత కావాలి, అన్ని అనుకూలత కావాలి. మధ్యలో టీ బ్రేక్, తర్వాత తర్వాత ఆకలి అయితే భోజనం. కానీ ఇక్కడ యోనా ప్రార్థన చూడండి, యోనా ప్రార్థన 3 దినాలు, 3 దినాలు ప్రార్థన. మధ్యపు గర్భంలో ఉండి 3 దినాలు ప్రార్థన చేశాడు. అలాగైతే యోనాలోని యోగ్యత ఎట్లాగుంది? అనుకూలత లేకపోయినా సముద్ర గర్భంలో ఉండి, శాప గర్భంలో ఉండి, భూగర్భంలో ఉండి, సముద్ర గర్భంలో, భూగర్భంలో, శాప గర్భంలో ఉండి ప్రార్థన చేశాడు. 3 దినాలు ప్రార్థన చేశాడు. 3 దినాలు ప్రార్థన చేశాడు. యోనాలోని యోగ్యత ఎట్లాగుంది? మనం ప్రార్థన పొందితే ఎంతసేపు చేస్తున్నాం? మన ప్రార్థన ఎట్లా ఉండుద్ది? కట్టె, కొట్టె, తెచ్చా. కట్టె, కొట్టె, తెచ్చా. మన ప్రార్థన మన గురించి, మన బంధువుల గురించి, మన కుటుంబం గురించి గద్దే ఆమెనుంటా ఉంది. కానీ ఇక్కడ ఆయన 3 దినాలు, ప్రభువా నేను నిశ్చిత ప్రకారం నేను ప్రయాణం చేయట్లేదు, నా ఆలోచన ప్రకారం ప్రయాణం చేస్తున్నాను. ఆ నినివే ప్రజలు రక్షణ పొందాల. ఒక్క దిన ప్రకటన 3, ఒక్క దిన ప్రకటన కోసం 3 దినాలు ప్రార్థన చేశాను. యోనాలోని యోగ్యత ఎంత బాగుంది! యోనాలోని యోగ్యత ఎంత బాగుంది! ఈ ప్రార్థన చేయడానికి నాకు అది లేదే, ఇది లేదే, గాలి చాలట్లేదు, లేకపోతే మంచిగా లేదు ప్లేసు, కాళ్ళు నొప్పులు పడుతున్నాయి, నడువు నొప్పులు పడుతున్నాయి, ఎట్లా? ఇవన్నీ ఏమి లేవు. ప్రియమైన సహోదరులారా, మన జీవితంలో ప్రార్థన అనేది ఎక్కువ ఉండాలి. మన దేవుని సంధికి ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ప్రార్థనకి వెళ్తున్నాం అని చెప్పేసి అంటాం, కానీ ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాం? ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాం? మోకాళ్ళలోంచి ఎంతవరకు చేస్తున్నాం? ప్రార్థన ఎంతవరకు చేస్తున్నాం? ఒకనాడు జాన్ వెస్లీ గారు, అంటే ఈ రాజమండ్రిలో జాన్ వెస్లీ గారు కాదు, మిషనరీ జాన్ వెస్లీ గారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన గది చూడటానికి, ఆయన మందిరం చూడటానికి చాలా మంది వెళ్ళారంట. చాలా మంది వెళితే అక్కడ అందరు చూసి, అరే జాన్ వెస్లీ వాడిన బైబిల్ నేను చూశాను, ఆయన వాడిన కళ్ళద్దాలు చూశాను, ఆయన ఉన్న నివాసాన్ని చూశాను, ఇంకా నేను చూసిన తర్వాత వెళ్తున్నాను. కానీ ఒక యవనస్తుడంట, జాన్ వెస్లీ గారు ప్రార్థించే గదిలో 2 గుంటలు పడి ఉన్నాయి. ఆ 2 గుంటలు పడి ఉంటే ఆ 2 గుంటల్లో తన మోకాళ్ళు కూడా ఆరించి ప్రార్థన చేస్తా ఉన్నాయి. అదే మనం వచ్చిన వాళ్ళల్లో ఒకరు మిస్ అయ్యారే, ఎవరబ్బా అని చెప్పేసి అని గది మొత్తం ఎత్తుకులాడితే ఆ గుంటల్లో పెట్టి మోకాళ్ళు కూడా ప్రార్థించారు. ఆయనే బిల్లీ గ్రహం గారు. ప్రియమైన సహోదరుల, ఆయన సువార్త ఎంతో మందికి, ఎన్నో లక్షల మంది ఆయన సువార్త ద్వారా రక్షణ పొందారు. ఆయనకి ప్రార్థన టీం ఉంది. ఒక భక్తుడంట రేడియో ప్రోగ్రాం జరుగుతూ ఉందంట. ఆ రేడియో ప్రోగ్రాం జరుగుతూ ఉంటే ఒక్క 5 నిమిషాలే బిల్లీ గ్రహం గారు ప్రకటించాలంట. అప్పుడు అందరూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రికార్డ్ ఆగిపోతే ఉందని చెప్పేసి కరెంటు పోయే టైంలో కరెంటు పని చేయడానికి లేదంట, ఒక తీగ జాయింట్ తప్పిందంట. ఇంకా అదే సమయంలో ఇచ్చిన సమయం ఏమో 5 నిమిషాలే. 5 నిమిషాల్లోనే రేడియో వర్తమానం ప్రపంచం మొత్తానికి వెళ్ళిపోద్ది. ఇలా బిల్లీ గ్రహం గారు ఏం చెప్తారని చెప్పేసి ఉండడానికి ఎంతో మంది వెయిట్ చేస్తారు, రేడియోల దగ్గర కూర్చున్నారు. ఆ టైంలో కరెంటు పోయింది.
కానీ కరెంటు పోతే ఆ తెగిన ఆ ఇంకా తీగను పట్టుకొని ప్రార్థన వీరుడు అట్లానే పట్టుకున్నంట. తెగిపోయిన ఆ తీగ అటు ఇటు కూడా కరెంట్ పాస్ కావడానికి ఆయన ఆ దరి తీగను ఈ దరి తీగను పట్టుకుంటే ఈయనలో గుండా ఆ కరెంటు ప్రవహించింది. ఈయన 5 నిమిషాల తర్వాత చనిపోయాడు. కానీ రికార్డ్ ఆగలేదు. మనలో ప్రార్థన ఎంతవరకు బ్రదర్ సహవాసం అంటే చెప్పుకోవడానికి చాలా బాగుంది. ప్రార్థన కరువైంది. ప్రార్థన చేసేవాళ్ళు లేరు. ఆరాధనకు వచ్చినంత మంది ప్రార్థన కూడికి రావట్లేదు. ప్రార్థన కూడికి రావట్లేదు. యోనా 3 రోజులు ప్రార్థన చేశారు. యోనాలోని యోగ్యతలు అంతేకాదు 3వ అధ్యాయంలో నేను ఇంకా 5 నిమిషాలు ముగిస్తాను. 3వ అధ్యాయంలో 3 దినముల ప్రయాణం గల ఆ పట్టణానికి 3వ వచనం చదువుతున్నాం. యోనా ఆ పట్టణంలో ఒక్క దిన ప్రయాణం అంతా దూరం సంచరించి ఇక 40 దినముల వరకు నినివే పట్టణము నాశనమునని ప్రకటన చేయగా ఒక్క దినం ఆ పట్టణం అంతా 3 దినాలు ప్రయాణం, పరిమాణం కలిగిన పట్టణం. కానీ ఒక్క దినం నీళ్లు తాగాడో లేదు, అన్నం తిన్నాడో లేదు, నిద్రపోయాడో లేదు. ప్రజలందరూ మారు మనసు పొందాలని చెప్పేసి ప్రకటన చేశారు. మన ప్రకటన ఎట్లాగుంది? మనం మెచ్చుకోవాలని మన ప్రకటన ఉందా? మనం గొప్ప కావాలని చెప్పేసి మన ప్రకటన ఉందా? మన ప్రభు అయిన క్రీస్తు వారి ఆలోచన నెరవేరాలన్నట్లుగా మన ప్రకటన. అనేక మంది రక్షించబడాలన్న ఆలోచన, అలాంటి తపన కలిగి ప్రకటించేవాళ్ళు ప్రియమైన సహోదరుల మనం గమనించినట్లయితే యోనాలోని యోగ్యత ఆయన ప్రకటనలో కూడా ఎట్లాగుంది? అదొక తపన. ఈ నినవే పట్టణంలో అంతమంది ఉన్నారు. ఎవ్వరు కూడా పాతాళానికి వెళ్ళకూడదు, నరకానికి వెళ్ళకూడదు. ప్రతి ఒక్కరు పరలోకానికి వెళ్ళాలి. చెప్పిన మాట అంగీకరించాలి. దుర్మార్గత మానుకోవాలి. బలాత్కారాలు మానుకోవాలి. చెడుతనం మానుకోవాలి. అందరూ ఒక్క దిన ప్రకటన విని మారుమనిషి. ఆయన ప్రకటన కూడా సూపర్ కదా. ఆయన ప్రార్థన సూపరే. ఆయన ప్రకటన ఒక్క దినమంతా ప్రకటన చేయడానికి అననుకూలంగా ఉన్నా కానీ 3 దినాలు ప్రార్థన చేశాడు. 3 దినాలు ప్రార్థన చేశాడు. ఒక్క దిన ప్రకటన చేశాడు. నిన్నవే మహాపురంలో ప్రతి ఒక్కరూ ఏం చేశారు? రాజు దగ్గర నుంచి మిగతా వాళ్ళంతా వస్త్రాలు తీసివేసి గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి ప్రార్థన చేస్తా పశ్చాత్తాపడతా ఉన్నారు. దేవుడు మెచ్చుకున్నాడు. యోనా సూపర్ బేస్. అసలుకి ఇక వాళ్ళంతా అసలు చూడండి, ఆ మాట చదువుతూ ఉంటే 7వ వచనం మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆయన ఆగ్నేయగా ఒకవేళ దేవుడు మనసు తిప్పుకొని పశ్చాత్తాపురై మనం లయం కాకుండా తన కోపాగ్ని చల్లారని అనుకొని మనుషులు ఏది పుచ్చుకొనకూడదు, పశువులు గాని ఎద్దులు గాని గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు తాకూడదు. అంటే ఇక్కడ గమనిస్తే వాటిని చూస్తే ఆయనే నీళ్లు తాకుండా ప్రకటన చేస్తున్నాడు. ఆయనే భోజనం చేయకుండా ప్రకటన చేస్తున్నాడు. మన మంచి కోసం ప్రకటన చేస్తున్నాడు. మనం కూడా మారు మనసు పొందకపోతే ఎట్లా అని చెప్పేసి మనుషులందరూ 9వ వచనం చదువుతున్నాం. 3:9 తన దుర్మార్గతను విడిచిపెట్టి తాను చేయి బలత్కారంలో మానివేయవాలని మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవాలని జనులు మనస్పూర్వకంగా దేవుని వేడుకొనవాలని అతని దూత నినేవే పట్టణంలో సాటికి ప్రకటన చేసిరి. ఈ నినేవే వారు తన చెడుతనమును మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాపుడై
వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చెయ్యక మానెను. కీడు చెయ్యక మానెను. ప్రకటన కూడా ఒకటే తపన, నా మంచి కోసం నేను చేస్తున్నాను కాదు, నా మంచి కోసం నేను మంచిగా బ్రతకాలని నేను ఈ సేవకు వచ్చాను అని కాదు చేసింది ఆయన. నిన్నవే శత్రువులు, నిన్నవే మహాపురం వారంతా రక్షణ పొందాలని ప్రకటన చేశారు. ఆ ప్రకటనలో ఎంత యథార్థత ఉందో, ఎంత తపన ఉందో, ఒకరు రక్షించబడాలని, ఒకరు రక్షించబడాలని. ప్రియమైన సహోదరులు, ఇంకో మాట చెప్పిన లాస్ట్ లో 11 వచ్చిన 4:11 అయితే 120,000 కంటే ఎక్కువై కుడి ఎడమలకు ఎరగని జన సమూహం వాళ్ళంతా విమర్శ దినాన క్రీస్తు న్యాయపీఠం దగ్గరికి వెళితే 120,000 కంటే ఎక్కువైన వాళ్ళు మీరు ఎట్లా రక్షణ పొందేవారు అని చెప్పేసి అడిగితే, నినివే పట్టణానికి వచ్చి ఒక ఆయన, ఇశ్రాయేల్ దేశకు ఆయన యోనా అని ఆయన ప్రకటన చేస్తే మేము మారేమని చెప్తారు. నీ నా సాక్ష్యాన్ని బట్టి ఎంతమంది ప్రభువులోకి వచ్చారు, నీ నా ప్రకటన బట్టి ఎంతమంది మారుతా ఉన్నారు, ఎంతమంది మారుతున్నారు. 120,000 కంటే ఎక్కువైన మంది యోనా అకౌంట్ లో ఉన్నారు. యోనా అకౌంట్ లో ఉన్నారు. ఒక్క దిన ప్రకటన 3 దినాల. మన సహోదరుల యోనాలని యోగ్యతలు ఎంత బాగున్నాయి, ఎంత బాగున్నాయి. అంతేకాదు, ఒక సూచన చెప్పాడు కదా యేసు ప్రభు. ఏం సూచన చెప్పాడు? వీళ్ళంతా అడుగుతా ఉంటే యోనాను కూర్చిన సూచన చాలు కదా అని చెప్పేసి యేసు ప్రభు వారే చెప్పాడు. యోనాను చూసిన సూచన చాలు కదా. ఆయన 3 దినములు భూగర్భములో చేప గర్భంలో ఎట్లాగుండానో అలాగూ అని చెప్పేసి చెప్పాడు. చూడండి అక్కడ మత్తయి సువార్త లూకా సువార్త 11:29-32 కూడా ఉంటుంది. మత్తయి సువార్త చదువుకుందాం. 12 అధ్యాయం 39 వచ్చి చదువుతున్నాను. విచారులైన చెడ్డతరము వారు సూచక్రియ అడుగుతున్నారు. ప్రవక్త యోనా గూర్చిన సూచక్రియే గాని మరి ఏ సూచక్రియనను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరు కనుక విమర్శ సమయమున నినివే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేర స్థాపన చేతురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. గమనించండి, ఈ 17 ప్రవక్తల గ్రంథాలండి. ఆ 17 ప్రవక్తల్లో 16 మంది ప్రవక్తలు 17 గ్రంథాలు రాశారు. అంటే ఇర్మియా గ్రంథం, అపవాక్యాలు, ఇర్మియా అని రాశారు. మిగతా వాళ్ళు కూడా రాశారు. కానీ ఇలాంటి మాట యేసు ప్రభు వారు 3 దినాలు భూగర్భంలో ఉంటాడు చనిపోయి యోనా లాగా అని చూసిన యోనా గురించే ఇచ్చాడు. ఆ ప్రభుని క్రీస్తు వారిని గురించిన ఒక్క సూచన యోనాను చూపిస్తున్నాడంటే చూడండి, యోనాలోని యోగ్యత. ప్రియమైన సహోదరులారా, యోనాలోని యోగ్యతలు ఎంత బాగున్నాయో. మనం ఈనాటి తరంలో జీవిస్తా ఉన్నాం. మన ప్రభుని క్రీస్తు వారి కోసం ఎట్లాగూ జీవిస్తున్నాం, మన భక్తి జీవితం ఎట్లాగూ మనం పరిశీలన చేసుకుంటూ అనేక మంది మారు మనసు పొందాలన్నట్లుగా దేవుని చిత్త ప్రకారం మనం జరిగిస్తూ మనం ముందరికి కొనసాగితే దేవుడే మనల్ని దీవిస్తాడు. అలాగే మనం అందరం ఉండటానికి దేవుడే మనకు తోడుగా ఉండను కాదు.
అన్నా ముగించారా? ఆరంభమైందన్న. ఓకే. సరే, మంచిది. చివరి ప్రార్థన మనం చేసుకుందాం. మన హైదరాబాద్ నుంచి మళ్ళీ పేతురు గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత మనము మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభు దినంలో ఈ విధంగా ఉదయకాలం జూమ్ లో కలుసుకొని మీ మాటలు వినటానికి మీరు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. ఆరాధనలో మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన తలంపులను బట్టి స్తుతిస్తుంటున్నాం. వాక్య పరిచర్యలో యోనాను గురించిన చక్కని తలంపులు మీ దాసుని ద్వారా మాకు అందించారు. శరీర రీతిగా శత్రువులైనప్పుడును వారికి ప్రకటించటానికి మీ దాసుని మీరు ఎన్నుకున్నారు. అయ్యా, శరీరాన్ని బట్టి శత్రువైనా వారికి ప్రకటించాలని మీ యొక్క ఆత్మీయమైన యొక్క ఆజ్ఞ ఆయనను వెంటాడినప్పుడు, తప్పుకొని వేరే రూట్లో వెళ్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళినా తప్పదు, అక్కడికి వెళ్ళి ప్రకటించాలనే యొక్క నియమాన్ని మీరు నెరవేర్చుకున్నారు. అందును బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మానవుని యొక్క తలంపులు, మానవుని యొక్క కోరికలు మీ సన్నిధిలో పనికిరావన్న భాగాలు లేఖనాల ద్వారా, యోనా గ్రంథం ద్వారా పెద్దలకును, సేవకులకును, విశ్వాసులకును అందించిన మీ మాటలను బట్టి స్తుతిస్తుంటున్నాం. శత్రువును కూడా ప్రేమించాలని కొత్త నిబంధనలో మీరు వ్రాసినట్టుగా ఆ లేఖన భాగాలు మీరు యోనా గ్రంథంలో యోనా జీవితంలో నెరవేర్చినందుకు మేము స్తుతిస్తుంటున్నాం. యోనా యొక్క మాదిరి చాలా అయ్యా మాకు ప్రోత్సాహకరంగా ఉంటున్నది. ఆయన మొదటి జీవితం అది లోక సంబంధంగా ఉంటుండగా ఆయన చివరిగా పశ్చాత్తాపడి మీ ఆజ్ఞలకు, మీ చిత్తానికి లోబడి నినివే పట్టణానికి వెళ్ళి ఒక్క దినము సువార్త ప్రకటించి 120,000 కంటే ఎక్కువ ఉన్న యొక్క ఆ ప్రజలందరూ రక్షింపబడటానికి కారకుడైన యోనాను బట్టి స్తుతిస్తుంటున్నాం. ఆయన ద్వారా మీరు జరిగించుకున్న మీ పరిచర్యను బట్టి మీకు వందనాలయ్యా. ఈ రోజులో కూడా అంతకంటే ఇంకా ఎక్కువగా ఉంటున్నా మిమ్మల్ని ఎరగని ప్రజల కొరకు సేవకులను, పెద్దలను, విశ్వాసులను, పరిచారకులను పురికొల్పి మీ పరిచర్య జరిగించుకుంటున్నారు. ఆ పరిచర్యలో మా తలంతు కొలది, మీరు మాకు ఇచ్చిన యొక్క వరము కొలది పరిచర్యలో వాడబడాలనే నియమాలు ఈ దాసుని ద్వారా మమ్మల్ని పురికొల్పినందుకు మేము స్తుతిస్తున్నాం. వినిపించిన మీ దాసును బలపరచండి, ఆరోగ్యం ఇవ్వండి. ఇంకా అనేక దినాలు మీ యొక్క మాటలు విరాళంగా ప్రకటించడానికి, బోధించడానికి కావలసిన మంచి జ్ఞానాన్ని ఇవ్వమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన మేమందరం కూడా మాటలు అన్వయించుకొని ఆ ప్రకారంగా నడుచుకోవటానికి యోనా వలె మొదటి జీవితం కాకుండా రెండవ జీవితం వలె సముద్రం నుంచి బయటపడిన తర్వాత తన జీవితం ఎలా ఉందో ఆ రీతిగా మేము వెళ్ళి దొరికిన కొలది ఇతరులకు స్వార్థ ప్రకటించటానికి ఆ బాధ్యత భారాన్ని మా మీద మీరు ఉంచారు. ఆ పనిలో మేము ముందుకు వెళ్ళటానికి మీ కృప చూపమని, సహాయం చేయమని ఈ మనవులు మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. నేను ప్రార్థన చేసినటువంటి పేతురన్నకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. మరి వందనాలు.